అందరికీ కూడా శుభాశీస్సులండి. ఆకాశవాణి యూట్యూబ్ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయేటువంటి ప్రతి విషయాన్ని కూడా ముందే తెలుసుకోవచ్చు. అట్లాగే మనకు ఈ యొక్క సూర్యగ్రహణము అనగా మనకు తెలిసిన విషయమే అందరికీ. అంటే నిన్న చంద్రగ్రహణం వెళ్ళిపోయింది, రేపు సూర్యగ్రహణం అంటే ఆదివారం అమావాస్య. శ్రీ విశ్వావసునామ సంవత్సరం భాద్రపద బహుళ అమావాస్య ఆదివారము. అలాగే ఆ రోజు వచ్చేసి పుబ్బ ఉత్తర నక్షత్రాలలో ఈ యొక్క సూర్యగ్రహణం అంటే రాహుగ్రస్త సూర్యగ్రహణం అనేది జరగబోతుంది. పౌర్ణమి రోజు చంద్రగ్రహణం, రాహుగ్రస్త చంద్రగ్రహణము. అలాగే ఆదివారం అమావాస్య రోజున ఆ రోజు ఒక ప్రత్యేకం. ఎందుకంటే మహాలయ అమావాస్య అనగా మన యొక్క పెద్దలకు సంబంధించినటువంటి తర్పణాలు, అభ్యకాలు, అలాగే దాన ధర్మాలు చేసేటువంటి రోజు. ఆ రోజున సూర్యగ్రహణం అనేది సంభవించబోతుంది. కాబట్టి ఈ యొక్క సూర్యగ్రహణం వచ్చేసి మన భారతదేశంలో ఎక్కడా కనిపించదు. అయితే మన భారతదేశంలో ఎక్కడా కనిపించదు కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. విదేశాలలో ఉన్నటువంటి మన భారతీయులు అంటే తెలుగు వాళ్ళు విదేశాలలో అబ్రాడ్లో ఎక్కడున్నా కూడా వాళ్ళందరూ తప్పకుండా ఆచరించాల్సిందే. ఈ సూర్యగ్రహణం వల్ల ఈ యొక్క సింహరాశి, కన్యారాశి వారికి అత్యంత నెగిటివ్ సమస్య అనేది ఉంటుంది. కాబట్టి దానివల్ల రాబోయేటువంటి నష్టాలు, ఉపద్రవాల నుంచి తప్పించుకు తిరుగుబాటు ధన్యుడు సుమి అన్నట్టుగా ఈ రాశుల వాళ్ళు మాత్రం కంపల్సరిగా ఆ సూర్యగ్రహణాన్ని చూడరాదు. అలాగే గర్భవతులుగా ఉన్నటువంటి స్త్రీలు విదేశాలలో, అమెరికా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, న్యూజిలాండ్ కావచ్చు, ఎక్కడైనా సరే ఈ ప్రాంతాలలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు ఎవరైనా సరే గర్భవతులుగా ఉన్నటువంటి స్త్రీలు టీవీలో కూడా ఈ సూర్యగ్రహణాన్ని చూడొద్దు, డైరెక్ట్గా కూడా ఈ సూర్యగ్రహణాన్ని చూడకూడదు. చూసినట్టు అయితే వాళ్లకు పుట్టబోయే పిల్లలకి అవయవ లోపాలతో పుట్టే అవకాశం ఉంది, లేదంటే అనారోగ్యంతో జన్మించే అవకాశం ఉంది. అందుకనేసి ఈ సూర్యగ్రహణ సమయంలో గర్భవతులుగా ఉన్నటువంటి వాళ్ళు అసలు ఎటువంటి ఫుడ్ కూడా తీసుకోకూడదు, భోజనం చేయకూడదు. జాగ్రత్త ఉండండి. సర్వే జన సుఖినో భవంతు.